గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సెయింట్ డిఎల్ఎం వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 30.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 19.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఏకంగా 80.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్యాట్ మార్జిన్స్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లోను ఎబిటాలోను డెలివర్ చేసిన గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ సెగ్మెంట్ బాగా పెరిగింది. ఈ అదర్ ఇన్కమ్ బాగా పెరగడంతోనే మనకి రెవెన్యూస్ లోను ఎబిటాలోను డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 18 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 22.7 crores కి పెరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్డర్ బుక్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సెయింట్ డిఎల్ఎం వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. ఓన్లీ కనపడుతున్నటువంటి కన్సర్న్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆర్డర్ బుక్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 8.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 4.7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 2.3% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లోను ఎబిటాలోను గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లో డ్రాప్ కనపడుతుండడానికి రీజన్ ఏంటో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను గ్రోత్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 0.9% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 3.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 4.6% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు టాటా ఎలక్సీ వాళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ పైన 700% డివిడెంట్ అంటే 70 రూపీస్ పర్ షేర్ డివిడెంట్ ని రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని టాటా ఎలక్సీ వాళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 361 వ్యామ్, అదే ఐఏఎఫ్ఎల్ వెల్త్ పేరుని 361 వ్యామ్ గా మార్చారు కదా. వీళ్ళ రిజల్ట్స్ వచ్చి ఈ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 45.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 30.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 55.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 24.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ వెల్త్ మేనేజ్మెంట్ ఏఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 43% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అసెట్ మేనేజ్మెంట్ ఏఎం లోని 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు 400+ న్యూ క్లయింట్స్ ని ఆన్ బోర్డ్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 3 రూపీస్ 50 పైసా పర్ షేర్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే 361 వ్యామ్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ అయిన నెల్కో వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 5.66 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 6.15 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 6.10 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు నెల్కో వాళ్ళ బోర్డ్ 2 రూపీస్ 20 పైసా పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని నెల్కో వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ టోటల్ ఏపీఈ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేసిన ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెంబర్స్ లో కనపడుతున్నటువంటి అనదర్ బిగ్ పాజిటివ్ పాయింట్ వీళ్ళ పర్సిస్టెన్సీ రేషియో. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ 13th మంత్, 25th మంత్, 37th మంత్ అండ్ 49th మంత్ పర్సిస్టెన్సీ రేషియోలోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ 61st మంత్ పర్సిస్టెన్సీ రేషియోలో మాత్రం కొంచెం డ్రాప్ కనిపిస్తుంది. బట్ కమింగ్ టు వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్
కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లోనూ డ్రాప్ కనిపిస్తుంది అండ్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. దిస్ ఈస్ నెగటివ్. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కమిషన్ ఎక్స్పెన్సెస్ తో పాటు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోవడం వలన మనకి వీళ్ళ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ లోని లాంగ్ టర్మ్స్ లోని కొన్ని పాజిటివ్స్ కనపడుతున్నా కూడా షార్ట్ టర్మ్ పరంగా మనం ఆలోచించినట్లయితే వీళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 22% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 23% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లోను ఎబిటాలోను గ్రోత్ కనిపిస్తున్నా ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలోని వీళ్ళకి 215.8 crores డెబిట్ అయ్యాయి. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం, దాంతో పాటుగా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళకి నెగిటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని ఈ నెగిటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ నెంబర్ కూడా బాగా తగ్గింది. దాంతోనే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ రెవెన్యూస్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇండియన్ బిజినెస్ రెవెన్యూస్ లోను అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నాన్ బ్రాండెడ్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా 4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.